మహాభారతంలోని మోటివేషన్ ఓరియెంటెడ్ ఒక చిన్న సందర్భాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. భీముడు అపారమైన బలం కలిగినవాడు. అతను తన బలం పైన ఎప్పుడూ గర్విస్తూ ఉండేవాడు. ఒకసారి అతను తన బలం ప్రదర్శించాలని నిశ్చయించుకుని అందుకోసం అతను ఒక పర్వతాన్ని కదిలించడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడనమాట. భీముడు తన పూర్ణ శక్తిని ఉపయోగించి ఆ పర్వతాన్ని కదిలించడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది కదలదు. పైగా అతను విఫలమయ్యాడు అన్న ఇదితోటి చాలా నిరాశ చెందుతాడు. అప్పుడు కృష్ణుడు తన వద్దకు వచ్చి, భీమా, నీ బలం చాలా గొప్పది, కానీ అది ధర్మం కోసం ఉపయోగించాలి. అహంకారం వలన నీ బలం నిరుపయోగమవుతుంది అని చెప్తాడు. భీముడు కృష్ణుడి మాటలను ఆలకించి అందులో అర్థాన్ని తెలుసుకుని ఆచరించాలని నిశ్చయించుకుంటాడు. ఇక దాని తర్వాత నుండి అతను బలం పైన ఎప్పుడూ కూడా గర్వించడం అనేది విడిచిపెట్టేసి ధర్మం కోసం పోరాడాలని చెప్పేసి సంకల్పించుకుంటాడు. అదే విధిగా అతని బలాన్ని దానికోసం మాత్రమే ఉపయోగిస్తాడు. ఇక ఈ కాన్సెప్ట్ని మన రియాలిటీలోకి వస్తే మనలో చాలామంది ఏంటంటే, నాలో ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది, నాకు ఈ బలం ఉంది, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు నన్ను అని చెప్పేసి ఎక్కువ మనల్ని మనం హైప్ చేసేసుకుంటూ ఉంటాం. కానీ మనకి ఎలాంటి బలం ఉన్నా సరే ఒకసారి మనకి అహంకారం అనేది ఒక సర్టెన్ పాయింట్ రీచ్ అయిపోతే దేవుడు ఒక చిన్న ముట్టకే వేసేస్తాడు. దాంతో మళ్ళీ మనం స్టెప్ 1కి పడిపోవడం జరుగుతుంది. సో ఎప్పుడైనా జీవితంలో మనకున్న టాలెంట్ని కానీ మనకున్న బలాన్ని కానీ మంచి కోసం, ధర్మం కోసం ఉపయోగించాలే తప్ప షో ఆఫ్ కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు. ఒకవేళ అది ఉపయోగించినా కూడా దానికి వాల్యూ ఉండదు అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఒక చిన్న మాట మాతో షేర్ చేయండి.